అన్నా మ్యాడ్ సినిమా అన్న A² + B² + 2AB మ్యాడ్ స్క్వేర్ అన్న. మ్యాడ్ ఇప్పుడే చూసినా అన్న. అన్న సినిమా బాగుందన్న. చాప్టర్ 1 ఎలా ఉందో చాప్టర్ 2 అలాగనే ఉందన్న. అంటేనా ఎలా అంటేనా ఇప్పుడు చాప్టర్ 2లో ఏంటంటేనా లడ్డు కానీ పెళ్ళి అంటే లడ్డు అన్న మీద ఇట్లా తిరుగుతూ ఉంటుంది స్టోరీ కామెడీ జానరు. ఇప్పుడు మన చాప్టర్ 1లానే ఉందన్న. నేను చూసినా నేను చాప్టర్ 1లానే అనిపించింది సార్. చాప్టర్ 3 ఉంటే ఇంకా బెటర్గా తీయండి సార్. ఎందుకంటే చాప్టర్ 1లా ఉంది సార్ కామెడీ. సార్ చాలా ప్రయత్నించారు అంటే ముందుకు తీసుకుపోవాలని చాలా ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది సినిమాలో. థర్డ్ పార్ట్ అనేది ఇప్పుడు ఉంటుందా ఉండదా అనేది సార్ తెలుసానా. థర్డ్ పార్ట్ ఉంటే సార్ నన్ను తీసుకోండి సార్. హలో నా గుండె మీద పట్టు. మ్యాడ్ సినిమా ఇట్టు మన డీజే కానీ పెళ్ళి అన్న. ఇప్పుడు మన ఎట్లా అంటే ఊర్లో మనం డ్యాన్స్ చేస్తూ ఉంటుంది చూడాలి భరత్ మన డీజేలా అంటే అలా ఉంటుంది. పాట కూడా అలా ఒక ఊపు వస్తుంది పాట. సినిమా చూస్తే తెలుసానా అన్న. మ్యాడ్ సినిమాకి ఒక్కసారి చూడండి అన్న. ఏ సినిమా అయినా ఒక్కసారి చూస్తాము, ఒక్కసారి థియేటర్కి వచ్చి చూస్తాము. మ్యాడ్ సినిమా ఒక్కసారి వచ్చి చూడండి అన్న. ఇప్పుడు చూడండి అన్న. సినిమా బాగుంది అన్న. కామెడీ జోనర్ అన్న, కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమా అన్న. ఫస్ట్ హాఫ్ అలా కొంచెం అలా డౌన్ అయిందన్న. పార్ట్ 2 వచ్చేసి ఇలా లేచిపోతున్నా రాకెట్ దూసిపోద్ది. హెలికాప్టర్ కూడా అలా మెల్లగా మూవ్ అయింది. స్టోరీ కూడా మన మ్యాడ్ సినిమా స్క్వేర్ ఇలా మూవ్ అయింది. అంటే పార్ట్ 2లా సెకండ్ హాఫ్ ఇలా లేచిపోతున్నా గాల్లో ఎగిరిపోద్ది ఫ్లైట్. అలా ఉంది కాన్సెప్ట్. నాకు నచ్చింది సెకండ్ పార్ట్ అన్న. డీజే కానీ పెళ్ళి అది మన వాళ్ళ చేసే బిహేవియర్ కావచ్చు, మ్యారేజ్ సీన్స్ కావచ్చు, ఆ డ్రామా నచ్చిందన్న. మన ఫ్రెండ్షిప్ జానర్ అన్న. ఫ్రెండ్షిప్ ఎలా ఉంటారు, ఎలా బిహేవ్ చేశారు అనేది ఉంటుంది సినిమాలో అన్న. నా దోస్తులన నా నెత్తి మీద బొచ్చు లేదని నా దోస్తులను పోయిర్రు. ఈ సినిమా చూస్తే కానిగా మా దోస్తులు నా దగ్గర రావాలన్నా. ఎందుకంటే అన్న వాళ్ళు లవ్ చేస్తారన్నా. నేను కాలేజీ ఉన్నప్పుడు వాళ్ళు లవ్ చేసుకుంటారు. నా మీద బొచ్చు లేదు, నేను లవ్ చేయలే. ఈ సినిమాలో ఏంటంటే అన్న ఫ్రెండ్షిప్ అన్న. 5గురు ఉంటారన్నా. మస్తు చేసిరన్న సినిమా. 3 పాయింట్ అన్న. 3 పాయింట్.